Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. పల్నాడు జిల్లా ప్రజలకు ఎండల తీవ్రత నుండి తీవ్ర ఉపశమనం లభించింది. జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నర్సారావుపేటలో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వడగండ్ల వర్షం కురిసింది. రోడ్లపై ఒక్కసారిగా వడగండ్లు పడుతూ ఉండడంతో వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక మరోవైపు ఈదురుగాలుల కారణంగా నర్సారావుపేట పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో చీకట్లోనే ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇక బెజవాడను వర్ణుడు ముంచెత్తాడు. విజయవాడ నగరంలో కుండపోత వర్షం దంచి కొడుతుంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రోడ్లన్నీ నదులను తలపిస్తూ ఉండడంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో ఉక్కపోత నుంచి ఉపశమనం లభించినప్పటికీ ఒక్కసారిగా కురిసిన ఈ భారీ వర్షంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నగరంలోని పలు ప్రధాన కూడలలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జల విలయంపై మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, చందానగర్, లింగంపల్లి, మియాపూర్ తదితర పరిసర ప్రాంతాల్లో కుండపోతుగా వర్షం పడింది. ఉదయం నుంచి విపరీతమైన ఉక్కపోతతో అల్లాడిపోయిన జనాభాకు ఈ వర్షం పెద్ద ఉపశమనం కలిగించింది. అయితే ఒక్కసారిగా వర్షం పడడంతో ఐటీ ఉద్యోగులు, వాహనదారులు రోడ్లపై తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నల్గొండ జిల్లాలో వర్ణుడు ప్రతాపం చూపించాడు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వీచిన బలమైన గాలులకు పట్టణంలో పలుచోట్ల భారీ వృక్షాలు, చెట్లు నేలకొరిగాయి. ప్రధాన రహదారులపై చెట్లు విరిగిపోతూ ఉండడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి తీవ్ర నరకం అనుభవించారు. ఇక మరోవైపు గాలుల దాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వైర్లు తెగిపడ్డాయి. దీంతో చిట్యాల పట్టణం అంతా గుమ్మడి చీకట్లోకి వెళ్ళిపోయింది. భారీ వర్షం, గాలి దుమారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి రోడ్లపై పడ్డ చెట్లను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.